రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రోడ్ల భవనాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రోడ్ల భవనాల శాఖమాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు 2024-25 వార్షిక బడ్జెట్ సన్నాహక సమావేశంలో వివిధ రోడ్ల భవనాలు, రైల్వే బ్రిడ్జిలు, సినిమా పరిశ్రమకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపుల ప్రతిపాదనలపై ఆ శాఖల ఉన్నతాధికారులతో చర్చించారు. గత ప్రభుత్వం కేటాయింపులు పేర్లలో చూపించి చెల్లింపులు చేయని కారణంగా చిన్న కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారని, 10 సార్లు టెండర్లు పిలిచినా పనులు చేయడానికి ముందుకు రాని పరిస్థితి ఉందని రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తాను స్వయంగా మీతో మాట్లాడి చిన్న కాంట్రాక్టర్లకు అందుకున్న సంగతి గుర్తు చేశారు. అనంతరం రాష్ట్రంలో ఉన్న పెండింగ్ రోడ్ల నిర్మాణాల గురించి మంత్రులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు పీపీటీ రూపంలో వివరించారు. ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్డు ఆర్ఆర్ఆర్కు సంబంధించి అలైన్మెంట్పై చర్చించారు. రీజనల్ రింగ్ రోడ్డు ఆర్ఆర్ఆర్ అనేది భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పారదర్శకంగా ప్రజలకు జవాబుదారీగా ఉండేలా అలైన్మెంట్ ఉండాల్సిన అవసరం ఉందని మంత్రులు ఇద్దరు అధికారులకు సూచించారు. ఇష్టం వచ్చినట్టుగా కాకుండా క్రమపద్ధతిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆమోదమయంగా ఉండాలని సూచించారు. భూసేకరణలకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని, నల్గొండ, హైదరాబాద్ కలెక్టరేట్లు నిర్మాణాలు చేపట్టడం, రాష్ట్రంలో ఆర్ఓబీలు, ఆర్యూబీలు, వియూబీ బ్రిడ్జ్ల నిర్మాణానికి రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన నిధులు కేటాయించడం, తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ నెట్వర్క్ పెంచేందుకు అవసరమున్న నిధులు విడుదల చేయాలని అధికారులు చేసిన ప్రతిపాదనలను డిప్యూటీ సీఎం పరిశీలిస్తామని చెప్పారు. రాష్ట్రంలో సిఐఆర్ఎఫ్ నిధులతో చేపట్టే నిర్మాణాలకు భూసేకరణ నిధుల కొరత లేకుండా బడ్జెట్లో నిధులు కేటాయించాలని రోడ్ల భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన విజ్ఞప్తికి ఆర్థిక మంత్రి అంగీకారం తెలిపారు. ఇవే కాకుండా చేప ప్రసాదం పంపిణీ, బోనాల జాతర, వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల ఏర్పాటుకు తాత్కాలిక అవసరాల కోసం కొంత బడ్జెట్ అవసరం ఉంటుందని, అందుకు సరిపడా నిధులు కేటాయించాలని కోమటిరెడ్డి కోరారు. అనంతరం సినిమాటోగ్రఫీ అంశంపై జరిగిన చర్చలలో సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కేటాయించిన భూములను కాపాడాలని ఉప ముఖ్యమంత్రి సినిమాటోగ్రఫీ అధికారులను ఆదేశించారు. సామాజిక బాధ్యతలలో భాగంగా డ్రగ్స్ వంటి మహమ్మారి వ్యసనాల వ్యతిరేక ప్రచారంలో సినిమా సెలబ్రిటీలు పాల్గొనే విధంగా వారిని ఒప్పించే ప్రయత్నం చేయాలని అధికారులకు సూచించారు. చలనచిత్ర పరిశ్రమ నటీనటులకు అందజేసేటువంటి నంది అవార్డ్స్పై కేబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. చిన్న నిర్మాతల సినిమాలను విడుదల చేయడానికి ఎదురవుతున్న ప్రతిబంధాలను తొలగించాలన్నారు. ఫిలిం డెవలప్మెంట్ పరిధిలో హైదరాబాద్ ఫిలిం నగర్ ఉన్న భూములు అన్యాక్రాంతం కాకుండా సంరక్షణకు చర్చలు తీసుకోవాలని ఆదేశించారు. లండన్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. లోక్సభ సన్నాహక సమావేశాల్లో భాగంగా తెలంగాణ భవన్లో హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. శాసనసభ ఎన్నికలపై సమీక్షించడంతో పాటు సార్వత్రిక ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. నేతల నుంచి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు. రేవంత్ వంటి వారిని బీఆర్ఎస్ తన ప్రస్థానంలో ఎంతో మందిని చూపించిందని, 25 ఏళ్లుగా నిలబడి అలాంటి ఎందరినో మట్టి కరిపించిందన్నారు. బీఆర్ఎస్ ను 100 మీటర్ల లోపల పాత పెట్టడం కాదు, ముందు 100 రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలను నెరవేర్చని హితవు పలికారు. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీ కలిసిపోతాయని జోసెం చెప్పారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఏక్నాథ్ షిందేగా మారుతారని, ఆయన రక్తమంతా బీజేపీదేనని విమర్శించారు. ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి, హామీలు అమలు చేయకుంటే వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. 50 రోజుల పాలనలో ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీసులకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి చేతుల మీదుగా పోలీస్ సేవా పథకాలను అందజేస్తున్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ సేవా పథకాలను అందుకున్న వారికి అభినందించారు. ప్రజారక్షణ, విధి నిర్వహణలో అసామాన్యమైన ప్రతిభను కనబరిచిన పోలీస్ సిబ్బందికి గుర్తింపునిచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సేవా పథకాలను ఇస్తామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు కొత్త సంవత్సరంలో ఈ పథకాలను అందజేయనున్నారు. 2023 సంవత్సరానికి గాను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 138 మంది పోలీసు సిబ్బందికి ఈ పథకాలు అందజేస్తామన్నారు. ఇందులో 58 ఉత్కృష్ట 80 సేవా పథకాలు అందజేయమన్నారు. వీరిలో కానిస్టేబుల్ నుంచి ఏడీసీపీ ర్యాంక్ వరకు ఉన్నాయన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీసుకు సిబ్బంది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో ఈరోజు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి సిపిఎస్ చేతుల మీదుగా పోలీస్ సేవా పథకాలను అందుకున్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ సేవా పథకాలను అందుకున్న వారికి అభినందించారు. ప్రజారక్షణ విధి నిర్వహణలో అసామాన్యమైన ప్రతిభను కనబరిచిన పోలీస్ సిబ్బందికి గుర్తింపునిచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సేవా పథకాలను ఇస్తాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు కొత్త సంవత్సరంలో ఈ పథకాలను అందజేస్తున్నారు. 2023 సంవత్సరానికి గాను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 138 మంది పోలీసు సిబ్బందికి పథకాలు అందజేశామన్నారు. ఇందులో 58 ఉత్కృష్ట 80 సేవా పథకాలు అందజేస్తామన్నారు. వీరిలో కానిస్టేబుల్ నుంచి ఏడీసీపీ ర్యాంకు వరకు ఉన్నాయన్నారు. పోలీస్ శాఖలో విధులు నిర్వహించడం, అందులో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎటువంటి రిమార్కులు లేకుండా పథకాలు స్వీకరించడం ఆనందదాయకమని, ఇదే స్ఫూర్తితో విధుల పట్ల అంకిత భావం, మంచి ప్రతిభ కనపరిచి ప్రజలకు పోలీసు వారి సేవలను అందించాలని, అదేవిధంగా పోలీస్ శాఖకు మంచి పేరు ప్రతిష్టలు చేర్చేలా విధులు నిర్వహించాలని సిపి తెలిపారు. రానున్న రోజుల్లో ఇంకా బాగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించి ప్రభుత్వం నుంచి మరిన్ని పథకాలు సాధించాలన్నారు. అలాగే ఇతర సిబ్బంది కూడా పథకాలను అందుకున్న వారికి స్ఫూర్తిగా తీసుకుని తాము కూడా పథకాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు. సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి నారాయణ్ నాయక్ సిపిఎస్ మాట్లాడుతూ సేవా పథకాలను అందుకున్న వారికి అభినందనలు తెలిపారు. సేవా పథకాలను అందుకోవడం వల్ల సిబ్బందితో ఉత్సాహాన్ని నింపడంతో పాటు తోటివారికి ఆదర్శంగా తీసుకుంటున్నారు. అలాగే ఇతర సిబ్బంది కూడా పథకాలను అందుకున్న వారిని స్ఫూర్తిగా తీసుకుని తాము కూడా పథకాలను సాధించుకు కృషి చేయాలన్నారు. అవార్డు అందుకున్న వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ సభ్యుల సహకారం లేనిది విధుల్లో ఉత్తమ పనితీరు కనపరచడం సాధ్యం కాదన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పడిందే నీళ్ల కోసమని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంతో తామెప్పుడు రాజీ పడలేదని తెలిపారు. నీళ్ల విషయంలో తెలంగాణకు శాశ్వత ప్రయోజనాలు కలగాలని వెల్లడించారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పార్టీ నాయకుడు గిల్లు శ్రీనివాస్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర విభజన చట్టం ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆనాడు ఉద్దేశించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచినటువంటి విధంగా నీటిపారుదలకు సంబంధించినటువంటి అంశాల్లో మన రాష్ట్రానికి ఉండేటువంటి మనం లేవనెత్తవలసినటువంటి అంశాన్ని ఆనాడు నీటి వాటా తేల్చే వరకు ఖచ్చితంగా ఇది అపెక్స్ కౌన్సిల్కి రెఫర్ చేయండి తప్ప కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకురావద్దు అని చెప్పి ఆనాడు మనం డిమాండ్ చేసినాం. చాలా గట్టిగా ప్రొటెస్ట్ చేయడం జరిగింది ఆనాడు కేసీఆర్ గారు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన వాదనను గట్టిగా వినిపించడమే కాక మనం ససేమిరా అంగీకరించలేదు. ఎగువన మనం ఉన్నాం, దిగువన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. నీటి పంపకం రెండు రాష్ట్రాల మధ్య సంపూర్ణంగా జరిగేదాకా కేంద్రం ఏదైతే అడాక్ బేసిస్ మీద వాళ్ళైతే నిష్పత్తిని ప్రతిపాదించి ఇచ్చినారో తాత్కాలిక నిష్పత్తి మీద వాడకం, ఆ నిష్పత్తికి లోబడే ఆయా ప్రాజెక్టుల నీటి వాడకం జరుగుతూ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరచుగా అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు వారికి ఎన్డీఏతో ఉండేటువంటి భాగస్వామ్యం మరియు సత్సంబంధాల కారణంగా అదివరకే సీలేరు ప్రాజెక్టును వాళ్ళు తీసేసుకోవడం. ఎన్నికల హామీల అమల్లో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సదస్సు శనివారం తెలంగాణ భవన్లో జరిగింది. ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
దిశానిర్దేశం చేశారు. ఈ సన్నాహక సదస్సు అనంతరం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మీడియాతో మాట్లాడుతూ రాజధాని ఓటర్లు అభివృద్ధికి పట్టం కట్టారని అన్నారు. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మాట తప్పిందని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజల నుంచి ఒత్తిడి తీవ్రమవుతోందని అన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులను పంచుతుంటే తులం బంగారం ఏమైందని ప్రజలు అడుగుతున్నారని తెలిపారు. వాళ్ళే తొందర పెడుతున్నారు. మేము 100 రోజులు ఆగుదామంటే వాళ్ళే తొందర పెట్టి మరి మమ్మల్ని ఈ విధంగా చేయడం జరుగుతుంది. అందుకని అందరం కూడా నెక్స్ట్ ఎలక్షన్స్కి అందరం కూడా ప్రిపేర్ అవుదాం. సికింద్రాబాద్ పార్లమెంట్ ఈసారి మంచి మెజార్టీతో మరి టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్కి మన అందరం కూడా మద్దతు ఇవ్వాలి, మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి ఎక్కువ చర్చ జరిగింది. మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి అనేక సమస్యలు అంటే కార్యకర్తలు ఏదైతే పార్టీకి సంబంధించిన ఏదైతే విషయాలన్నీ కూడా చర్చించుకున్నాం. అదేవిధంగా కేటీఆర్ గారు కూడా పొద్దున్నుంచి సాయంత్రం దాకుండి ప్రతి కార్యకర్త చెప్పింది అన్నీ కూడా మాటలు విని మళ్ళీ వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి అన్నీ కూడా చర్చించుకుని మరి ఫస్ట్ టైం ఒక పొలిటికల్ పార్టీ మరి బీఆర్ఎస్ భవన్లో ఇంత పెద్ద చర్చ కార్యక్రమం జరిగింది. మరి మొత్తం భాగ్యనగర్ ప్రజలు, హైదరాబాద్ సికింద్రాబాద్ నగర్ ప్రజలందరూ కూడా మీ తరఫున మరి ఇంకోసారి మేమందరం కూడా వాళ్ళకి ఏం చేసినా కానీ మేము తక్కువే, ఎందుకంటే వాళ్ళు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన కొండను తవ్వి ఎలకలను పట్టిందని బీఆర్ఎస్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ దాసోజు శ్రవణ్ అన్నారు. అబద్ధాల పునాదుల మీద రేవంత్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. అహంకారమే ఆవరణంగా రేవంత్ పని చేస్తున్నారని ధ్వజమెత్తారు. కనీసం దావోస్లోనైనా రేవంత్ చిల్లరగా వ్యవహరించడం మానేలేదని ఎద్దేవా చేశారు. సీఎం అయ్యాక కూడా రేవంత్ చిల్లర ధోరణి మారడం లేదని విమర్శించారు. రాజకీయానికి వేదిక దావోస్ పర్యటనను వాడుకున్నారన్నారు. రాష్ట్ర ప్రతిష్టను పెంచుకోవడం కంటే కూడా వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికి రేవంత్ తాపత్రయపడుతున్నారని దుయ్యబడ్డారు. దుర్మార్గమైనటువంటి ఒక వైఖరిని వాళ్ళ ఆఖరికి అంతర్జాతీయ వేదిక అయినటువంటి ఒక దావోస్లో కూడా అటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేసిండ్రు. దాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక పెద్ద శక్తి. తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక కంట్రీ లెక్క వ్యవహరించకుండా ఒక హుందాగా ఉండాలని చెప్పని ఆయన వైఖరిలో మార్పు రావాలనే ఉద్దేశంతో కూడా తెలంగాణ ప్రజల పక్షాన ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని పెట్టడం అయింది. దావోస్కు వెళ్ళినప్పుడు గతంలో కూడా ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యంగా ఈ 10 సంవత్సరాల కాలంలో అయితే మనం కేటీఆర్ గారిని చూసినాం. గతంలో అంతకుముందు అయినటువంటి ఒక అనేక పెట్టుబడుల నేషనల్ ఇంటర్నేషనల్ సమ్మిట్లో ఆయా ప్రభుత్వాలకు సంబంధించిన ప్రతినిధులు, మంత్రులు పోతారు వస్తారు. లింగాయతులను పార్లమెంటు ఎన్నికలలోపు కేంద్ర ప్రభుత్వం ఓబీసీ చర్చలని బీసీ సమక్షం సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన రాష్ట్ర వీర శైవ లింగాయత్ లింగ బలిజ సంఘం దశాబ్ది ఉత్సవాల ఆర్ కృష్ణయ్యతో పాటు తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించి సంఘం నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఏడాది వరకు అయినా వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బడ్జెట్ కేటాయించాలని ఆర్ కృష్ణయ్య కోరారు. లింగాయత్ల ఐక్యమత్యాన్ని చూసి బీసీ సమాజం చాలా నేర్చుకోవాలని, వారి అభివృద్ధితో పాటు సమాజ అభివృద్ధికి దోహదపడతారని పేర్కొన్నారు. సమాజంలో కులమతాలు ఉండకూడదని, అందరూ ఒక్కటే అని ప్రబోధించిన మహనీయుడు బసవేశ్వరుని ప్రజలందరికీ ఆయన సందేశం తీసుకెళ్లాలని ఆచార్య కోదండరాం కోరారు. డైరెక్షన్ ఇచ్చినటువంటి గొప్ప మహానుభావుడు బీసీలో కనుక అనేక సోదరులు సురేష్ సత్యాల్ గారు అనేక చొరవలు తీసుకున్నాడు. అప్పుడు బీసీలకు నా దగ్గరికి వచ్చారు, అందరం కలిసి రాజశేఖర రెడ్డి దగ్గరికి. ఇప్పుడు మన ముందున్నటువంటి బాధ్యత కేంద్రంలోని ఓబీసీ జాబితా కట్టాలి. కేంద్రం ఓబీసీ జాబితా కలిపితే మన పిల్లలు ఐఏఎస్ వస్తారు, ఐఐటి, ఐఐఎం, రైల్వేలల్లా, బ్యాంకు మేనేజర్లల్లా అన్నింటిలో మన పిల్లలందరూ వస్తారు. ఒక తరమే కోల్పోయింది ఓబీసీ జాబితాలు లేక. ఇప్పటికి అనేక మంది ఐఏఎస్ అయ్యేవారు, బ్యాంకు మేనేజర్లు అయ్యేవారు, అవకాశాన్ని కోల్పోయారు. మొన్న ఢిల్లీకి పోయినాం, చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చినాం నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్కు. కొద్దిగా ఎంత ముందు అయితే కానీ 40 అని చెప్పాడు. మళ్ళా అసలు నేను నిన్న కూడా ఫోన్ చేసి ఎవరు
బడి కట్టాలని అంటున్నాడు. వీరశైలింగ దళితులతో పాటు ఇంకో 30 కులాలనే అన్నింటినీ కట్టాలని చెప్పారు. అదే స్టాండ్ కూడా ఆయన సందేశాన్ని తీసుకుపోవాలి. మనం అంతరాలను కాదు, ఎదుటి వాడిలో మనిషిని చూడాలి, దేవుడి ప్రతిరూపాన్ని చూడాలి. అది చూడటం నేర్చుకోగలిగితే భారతదేశంలో ఉన్న సమస్యల్లో 30% సమస్యలు పరిష్కారం అయిపోతాయి. నేను ఎక్కువ ఆయన తక్కువ అనుకోవటం వల్లనే ఈ సమాజంలో ఆధిపత్యం కోసం ప్రయత్నం, పీడించే ప్రయత్నం జరుగుతూ ఉంటాయి. అవే లేకపోతే మనుషులు స్వేచ్ఛగా జీవించగలుగుతారు, తనకు నచ్చిన విధంగా బతికే అవకాశం కూడా కలుగుతుంది. అట్లాంటి ఒక ప్రయత్నము మరి బసవేశ్వరుని బోధనల ద్వారా ఇవాళ సాధ్యమవుతుంది. మీరందరూ కూడా బోధనలను వ్యాప్తి చేసి భారతదేశాన్ని మరింత ఉన్నతమైన ప్రజాస్వామికమైన దేశాన్ని మార్చడానికి, పెంపొందించడానికి కృషి చేస్తారని నేను ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగినందుకు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలనా విషయంలో దశ లేదన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోసం వెంకటేశ్వర్లు అధికారంలోకి వచ్చి పదవుల్లో మోజులో రాజకీయం చేయొద్దనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లుగా కనిపిస్తుందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో సీబీఐకి లేఖ రాశానని, దమ్ముంటే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ విధులు నిర్వహిస్తానని ప్రమాణం చేసి ముఖ్యమంత్రి కాగానే ఆ విషయం మర్చిపోయి సీబీఐ ఎంక్వైరీకి కోరకుండా జ్యుడిషియల్ ఎంక్వైరీ పేరుతో కాలయాపన చేస్తున్నారని దుయ్యబడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు, సీతారామ ప్రాజెక్టులో అవినీతి విషయంలో న్యాయ విచారణ కోసం లిఖితపూర్వక హామీ ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ అంటేనే ఇచ్చిన ఆ మాటను నిలబెట్టుకోకుండా ప్రజా సమస్యలను గాలి కొదిలేయడం సరికాదన్నారు. అసలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎలాంటి రిలేషన్స్ ఉంటాయని తెలిసి కూడా మాట్లాడిండా, తెలియకుండా మాట్లాడిండా, లేఖ రాసిండా అది మనకు తెలియదు. కానీ రాజ్యాంగ విధులు నిర్వహిస్తారని చెప్పేసి ప్రమాణం చేసి ముఖ్యమంత్రి కాగానే అది మర్చిపోయి నేను సిబిఐకి ఇయ్యను, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి ఇవాళ కాలయాపన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎవరిని రక్షించడం కోసం. తర్వాత ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా మేడిగడ్డ మీదనే, కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు మీద చేస్తలేడు. కాంట్రాక్టర్లను రక్షించడం కోసమా, రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే అంతకుముందుకున్నటువంటి ఒక కుటుంబాన్ని, కేసీఆర్ కుటుంబాన్ని రక్షించడం కోసమా? గచ్చిబౌలి ఇంజనీరింగ్ సాఫ్ట్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కోయంబత్తూరులో ఏర్పాటు చేసిన స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ స్టాల్ను టీఎన్ఏయు వైస్ చైర్మన్ గీతా లక్ష్మి ఇంజనీరింగ్ సాఫ్ట్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రామేశ్వరరావు ప్రారంభించారు. ఔత్సాహిక ఇంజనీర్లు, మేనేజర్లు, టెక్నో క్యాప్స్కు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తామని మాట ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని మొదటిసారి కలిసిన అనంతరం మీడియా ముఖంగా చెప్పారని బీజేపీ నేత దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గుర్తు చేశారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా తమకే ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. బీఆర్ఎస్ లో పార్టీ కోసం పనిచేసిన వారికి టికెట్ రాదని విమర్శలు గుప్పించారు. ఆ పార్టీలో డబ్బులు ఉన్న వారికే టికెట్ ఇస్తారన్నారు. మెదక్లో బీజేపీ ఉందా లేదా అనే విషయాన్ని పార్లమెంటు ఎన్నికల సందర్భంలో హరీష్ రావుకు ప్రజలు చూపిస్తారని వ్యాఖ్యానించారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, ఉమాభారతి గారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉన్నప్పుడు కృష్ణా నదీ జలాల పంపకానికి సంబంధించి కేంద్రంలో ఉమాభారతి గారి సమక్షంలో కృష్ణా నదీ జలాల పంపకానికి సంబంధించి జరిగిన మీటింగ్కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రశేఖరరావు గారు హాజరై 299 టీఎంసీల కృష్ణా జలాలు మాకు చాలు అని సంతకం పెట్టినటువంటి మాట నిజమా అబద్ధం అనేది ఒకసారి హరీష్ రావు గారు చెప్పాలి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అండ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, సెప్టెంబర్ 2016 లేదా నవంబర్ 2016లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సమక్షంలో ఇద్దరు చంద్రులు ముఖ్యమంత్రుల హోదాలో పోయి సంతకం పెట్టిండ్రు. ఏమని? తెలంగాణకు 299 టీఎంసీల నీళ్లు చాలని ఇద్దరు, చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఆ రోజు సంతకం పెట్టినటువంటి మాట.
పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధి మామిడిపల్లి అదోని ఏదో స్పేస్ 2 వద్ద గత అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా ఇద్దరికి గాయాలు అయ్యాయి. మృతుల్లో ఓ మహిళ, ఇద్దరు ఉన్నారు. యువకుడు, ఓ మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. గోల్కొండ టోలీచౌకి మైల్దార్దేవ్పల్లి ప్రాంతానికి చెందిన రాజ్ మహమ్మద్ అక్బర్, నాజియా బేగం, నయాముద్దీన్, ముస్కాన్ వీరాజ్ స్నేహితులు కలిసి మారుతి బెలూన్ కారు TS 23 FA 2843 కారులో మైల్హార్దేవ్పల్లి మీదుగా మామిడిపల్లి ఏరోస్పేస్ 2 వైపు వెళ్తున్నారు. అయితే రాజ్ మహమ్మద్ కారు నడుపుతుండగా అదుపు తప్పి పక్కనే ఉన్న డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజ్ మహమ్మద్ అక్బర్, నజియా బేగం సంఘటనల స్థలంలో మృతి చెందారు. నయాముద్దీన్, ముస్కాన్ ఫిరాజ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పహడీ షరీఫ్ పోలీసులు క్షతగాత్రులను మైలార్దేవ్పల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రిలోకి తరలించగా కృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి తరలించారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు తెలుసుకునేందుకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గడ్డి అన్నారం డివిజన్ పరిధిలోని సరూర్ నగర్ చెరువు కట్ట కింద జరుగుతున్న టన్నలింగ్ పనులను ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. గడ్డి అన్నారం డివిజన్లో వరద నీటి సమస్యలు తీర్చే ప్రయత్నంలో భాగంగా టన్నలింగ్ పనులు చేపడుతున్నామని తెలిపారు. స్థానిక ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే దాదాపు 95% పనులు పూర్తి కావడం జరిగిందని చెప్పారు. మిగతా పనులు త్వరితగిన పూర్తి చేయాలని ఆదేశించారు. గతంలో వరద నీటి సమస్యల కోసం 2 గేట్లు పట్టించడం జరిగిందని గుర్తు చేశారు. ఇటు పనులు పూర్తి అయితే గడ్డి అన్నారం డివిజన్ వాసులకు వరద నీటి నుంచి పూర్తి స్థాయిలో సమస్యలు తీరుతాయని ఆనందం వ్యక్తం చేశారు. నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు కూడా తమ సహాయ సహకారాలు అందించి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని సుధీర్ రెడ్డి కోరారు. మాదాపూర్ యశోద హాస్పిటల్, హైటెక్ సిటీ, రైల్వే స్టేషన్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ స్నేహ శబరి తనిఖీలు నిర్వహించారు. చందానగర్ డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణ సిబ్బందితో కలిసి భవన నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల అక్రమ డంపింగ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఈ తనిఖీలు చేపట్టారు. ఖాళీ స్థలాల్లో రోడ్డు పక్క చెరువులు, వ్యర్థాలు పారపోస్తున్నట్లు తనిఖీలలో గుర్తించారు. అక్రమ డంపింగ్ చేస్తున్న వాహనాలను గుర్తించి సీజ్ చేశారు. నిర్దిష్టమైన ప్రదేశాలలోనే డంపింగ్ చేయాలని, అతిక్రమించిన వారిపై భారీ జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. యశోద హాస్పిటల్ వెనకాల గల ప్రాంతాలలో డంపింగ్ చేస్తున్న 2 ట్రాక్టర్లను గమనించి 2500 చొప్పున జరిమానా విధించారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి రాహుల్ గాంధీ లాంటి ప్రధాని అవసరమని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసే బాధ్యత మనందరిపై ఉందన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ ఎంపీలను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో పరిస్థితులు మారాలంటే రాహుల్ గాంధీ లాంటి నేతనే ప్రధాని కావాలన్నారు. ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బాధ్యుడు మందుముల పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని పలువురు నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిశారు. రాష్ట్రంలో మెజార్టీ పార్లమెంట్ స్థానాలను కాంగ్రెస్ పార్టీగా మనం సొంతం చేసుకోవాలని సూచించారు. ఇక అందులో మల్కాజ్గిరి కూడా చాలా ప్రధానమైన స్థానంగా గుర్తు చేశారు. మరోసారి మల్కాజ్గిరి గడ్డపై కాంగ్రెస్ జెండాను ఎగరవేసేందుకు అందరూ ఇప్పటి నుంచే కష్టపడి పనిచేయాలన్నారు. ఎంబీటీ అధికార ప్రతినిధి అంసాదుల్లా ఖాన్ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కార్యకర్తలంతా చెంచల్గూడ ఎంబీటీ కార్యాలయానికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు. యాకుత్పుర బడా బజార్లో శనివారం సమావేశ నిర్వహణకు 3 రోజుల కింద దక్షిణ మండలం పోలీసులకు దరఖాస్తు చేసుకున్నట్లు అంసాదుల్లా ఖాన్ తెలిపారు. పోలీసులు అనుమతి విషయం తేల్చలేదన్నారు. కార్యకర్తలు సమావేశానికి ఏర్పాటు చేస్తుండగా పోలీసులు వచ్చి అనుమతి లేదంటూ వారిని చెరగొట్టి తనను అక్రమంగా గృహ నిర్బంధం చేస్తున్నట్లు ఖాన్ ఆరోపించారు. మలక్పేట ఏసీపీ శ్యామ సుదర్శన్ అంసాదుల్లా ఖాన్తో సమావేశమైన మాట్లాడుతూ సమావేశానికి దక్షిణ మండలం పోలీసులు అనుమతిని నిరాకరించారని, ఎంబీటీ కార్యాలయం ఆయన గృహం చెంచల్గూడలో ఉన్నందున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గృహ నిర్బంధం చేసినట్లు తెలిపారు.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిత్యం వాహనాల రద్దీతోనే విధులు నిర్వహిస్తారు. వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం మధ్య ట్రాఫిక్ను నియంత్రిస్తుంటారు. నగరంలోని ఏ కూడలిలో చూసినా ఈ దృశ్యాలే కనిపిస్తాయి. ట్రాఫిక్ పోలీసులకు ఉపశమనం కలిగించేలా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. శీతల శిరస్త్రాణాలు అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. అంబర్పేటలోని పలు గోడౌన్లపై తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా మెడికల్ షాపులకు మందులు సరఫరా చేస్తున్న బషీర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి బిల్లు లేకుండా సిటీలోని పలు మెడికల్ షాపులకు మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. గోడాన్లో నుంచి 20.52 లక్షల రూపాయలు విలువ చేసే మందులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని ఆస్లెఫ్ ఫార్మా నుంచి తయారైన మందులను అంబర్పేటలో విక్రయిస్తున్నారు బషీర్. ఇక కొన్ని నకిలీ మందులను గుర్తించారు అధికారులు. ఎలాంటి అనుమతి లేకుండా మెడికల్ షాపులకు మందులు విక్రయం జరపడం నేరమని అన్నారు. ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం వేదికగా ఈ నెల 25 నుంచి మొదలయ్యే భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పకడ్బందీ ఏర్పాటు చేసింది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మీడియా సమావేశంలో ప్యానెల్ సభ్యులతో కలిసి హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు మాట్లాడారు. ప్యానెల్ ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి టెస్టును ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామని హెచ్సిఏ అధ్యక్షుడు అన్నారు. టెస్టు జరగనున్న 5 రోజుల పాటు 25,000 మంది విద్యార్థులకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నాం. ఇప్పటికి 26,000 టికెట్లు అమ్ముడుపోయాయి. స్టేడియం నలువైపులా పైకప్పు, కొత్త కుర్చీలు, నూతన ఎల్ఈడి లైట్లతో మైదానం ముస్తాబైంది అని అన్నారు. హైదరాబాద్ ప్రేక్షకులకి ఒక మంచి క్రికెట్ మ్యాచ్ ఆస్వాదించే అవకాశాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అందజేస్తుంది. దీంట్లో భాగంగా 2 days బ్యాక్ పేటిఎం ద్వారా ఆన్లైన్ టికెట్ సేల్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 26,000 టికెట్స్ వి సోల్డ్ అవుట్. సీజనల్ టికెట్స్ కూడా 4,600 వి సోల్డ్ అవుట్. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ in Gymkhana Stadium, we are giving hard copies of tickets also. ఏదైనా ఐడెంటిటీ కార్డ్ తీసుకొచ్చిన వాళ్ళకి వాళ్ళ ప్రూఫ్ చూపిస్తే